ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయిపోయింది. సో, ఈరోజు స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో బ్రాల్ జరిగింది. రేండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో. ఇదొక వరస్ట్ బ్రాల్ అని జెప్పాలి. సెక్యూరిటీ మొత్తం నాశనం జేసింది ఈళ్ళ మధ్య బ్రాల్‌ని. అసలు ఇదేం బ్రాల్ అసలు. వాడిని అటు గూస్తారు, ఈడిని ఇటు గూస్తారు. మొత్తం గుంజుకోనీకే ఉంది. కొట్లాడనీకి ఏం లేదాడ. సో, మొత్తం సెక్యూరిటీ నాశనం జేసినారు. ఏదో ఎక్స్‌పెక్ట్ జేసినాం ఈళ్ళ మధ్యలో మామూలుగా ఉండదు బ్రాల్ అని. సో, చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉంది ఈళ్ళ మధ్యలో బ్రాలు. నిజంగా వెరీ డిసప్పాయింట్ అని జెప్పాలి. ఈళ్ళ మధ్యలో బ్రాల్ జూసిన తరువాత అసలు ఏ మాత్రం గూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అసలేం బ్రాల్ ఇది? అసలేందిది? ఏం జరుగుతుందిది? మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఇలా బుక్ చేస్తారా అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ఇంకొకటి ఈరోజు స్మాక్ డౌన్‌లో సామీ జైన్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయిండు. నీకు ప్లాన్స్ లెవ్వని జెప్పిర్రు రస్సెల్ మేనియా కోసం. అంటే గెలవక ముందు నికాలిస్ అండ్ గెలిచి చూపించిండు రస్సెల్ మేనియాలో అడుగు పెడుతుండు సామీ జైన్. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, స్టార్టింగ్‌లోనే రేండీ ఆర్టన్ వస్తాడు. తెలిసిందే కదా రేండీ వస్తే ఫ్యాన్ ఫుల్ సపోర్ట్ చేస్తారు అని. సో, రేండీ ఆర్టన్ రింగ్‌లోకి వస్తాడు. రింగ్‌లోకి వచ్చి చెప్తాడన్నమాట. 2 వారాల క్రితం కోడీ రోడ్స్ నా కలలో చూసి నీ నుండి బెస్ట్ వర్షన్ కావాలని చెప్పిండు. అండ్ ఫైనల్లీ నేను నా మెదడులోని మాటలు విన్నాను. సో, ఆ బెస్ట్ వర్షన్ రేండీ ఆర్టన్ వచ్చేసిండు. అండ్ నేను దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం పాతిపెట్టేసినాను. ఈ బెస్ట్ వర్షన్ రేండీ ఆర్టన్‌ని పాతిపెట్టేసినాను. అండ్ ఫైనల్లీ నా నంబర్ 15 కోసం. సో, ఆ 15 కోసం బయటకొచ్చేసింది. అండ్ నేను నా మైండ్‌లోని మాటలు వింటున్నాను. అండ్ నిజం చెప్పాలంటే నా మైండ్‌లోని మాటల కంటే ఔట్‌సైడ్ వాయిసే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అన్నట్టుగా రేండీ ఆర్టన్ అంటాడు. అండ్ ఇప్పుడు ఏం జరుగుతదో దానికి నేను బాధ్యుడిని గాదు. సో, ఫైనల్లీ బెస్ట్ వర్షన్ ఆఫ్ రేండీ ఆర్టన్ వచ్చేసిండు. ఇప్పుడు ఏదైనా జరగొచ్చు. సో, దానికి నేను బాధ్యుడిని కాదు అన్నట్టుగా రేండీ ఆర్టన్ మాట్లాడతాడు. అండ్ నేను ఒక్కరి మాటలే ఇంటను. ఒక్కరి మాటలే ఇంటనని రేండీ ఆర్టన్ చెప్తున్నాడన్నమాట. సో, ఇప్పుడు ఆ ఒక్కరు ఎవరు? అంటే రేండీ ఆర్టన్ మెదడులోని మాటలా? లేకపోతే వేరొకరున్నారా? అండ్ ఈరోజు రేండీ ఆర్టన్ ఫోన్ కాల్ గూడా మాట్లాడతాడు. సీ యూ సూన్ అని చెప్తాడు ఆ ఫోన్ కాల్‌లో. సో, ఇక్కడ గూడా సెగ్మెంట్‌లో గూడా అదే చెప్తాడన్నమాట. ఒకరి మాటలనే నేను ఇంటను అని. సో, ఆ ఒక్కరు ఎవరు అనేది తేలాల్సి ఉంది. సో, అంతలోనే మ్యాట్ కార్డోనా వస్తాడు. సో, మ్యాట్ కార్డోనా డైరెక్ట్‌గా మైక్ తీసుకొని వస్తాడు. అప్పుడు రేండీ ఆర్టన్ చెప్తాడు, "ఏంది నువ్వు మళ్ళీ వస్తున్నావు ఇంకొక చెయ్యి ఇరగొట్టాలా" అన్నట్టుగా చెప్తాడు. అండ్ అయినా సరే మ్యాట్ కార్డోనా ఇనిపించుకోడు. రింగ్‌లోకి వచ్చి ఆ మైక్‌తో రేండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ రేండీ ఆర్టన్ రింగ్ బయట పడిపోతాడిగ. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య బ్రాల్ సెగ్మెంట్ మొత్తం అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో నికోలస్, ట్రిక్ విలియమ్స్ కనిపిస్తారు. సో, నికోలస్ చెప్తాడన్నమాట ట్రిక్ విలియమ్స్‌కి, అంటే "నువ్వు స్మాక్‌డౌన్‌లో వచ్చినప్పటి నుండి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. అండ్ నీకు రస్సెల్ మేనియాలో కూడా మ్యాచ్ ఉంటది" అన్నట్టుగా చెప్తాడు. అండ్ అందులోనే అక్కడికి సామీ జైన్ వస్తాడు. సామీ జైన్ మరి నా పరిస్థితి ఏంది అన్నట్టుగా అంటే, "సో, నీకు రస్సెల్ మేనియాలో మ్యాచ్ లేదు" అని సామీ జైన్‌కి నికోలస్ చెప్తాడు. అండ్ అప్పుడు ట్రిక్ విలియమ్స్ ఎక్కిరిస్తాడన్నమాట. ఈ మాట చెప్పంగానే సామీ జైన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక ట్రిక్ విలియమ్స్ ఎక్కిరిస్తాడు. అంటే "నువ్వు నెక్స్ట్ ఇయర్ చూసుకో. అంటే నువ్వు క్యాటరింగ్ చేసుకో" అన్నట్టుగా ఈ టైప్‌లో ఎక్కిరిస్తాడు. అంతలోనే సామీ జైన్ వచ్చి ట్రిక్ విలియమ్స్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు సామీ జైన్ చెప్తాడన్నమాట, "సో, నాకు ప్లాన్స్ ఉన్నాయి. రస్సెల్ మేనియా కోసం నేను చూపిస్తాను" అన్నట్టుగా చెప్తాడు. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ అయిపోతది. అండ్ నెక్స్ట్ రేండీ ఆర్టన్ నికోలస్‌తో మాట్లాడతాడు. రేండీ ఆర్టన్ చెప్తాడు, "నాకు ఈరోజు మ్యాచ్ కావాలి మ్యాట్ కార్డోనాతో" అని అంటాడన్నమాట. అండ్ నికోలస్ కూడా అఫీషియల్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ బెల్లా ట్విన్స్ వర్సెస్ షార్లెట్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగే కన్నా ముందు లాష్ లెజెండ్, నియా జాక్స్ వస్తారు. వాళ్ళు మాట్లాడతారన్నమాట. "సో, మాకు రాలో మ్యాచ్ ఉంది. అండ్ మేము రాలో కూడా వెళ్తాం. కానీ ఈరోజు స్మాక్ డౌన్‌లో వీళ్ళిద్దరికి మ్యాచ్ ఉంది కదా! సో, దానికోసమే వచ్చినాం మేము. సో, ఇప్పుడు బెల్లా ట్విన్స్ మీరే అందంగా ఉంటారని అనుకుంటారు కదా! మమ్మల్ని చూడండి మేము కూడా బాగానే ఉన్నాం" అన్నట్టుగా చెప్తారు. అండ్ అంతేకాకుండా షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు కదా! సో, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అన్నట్టుగా చెప్తారు. అండ్ మేము ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూద్దామని అక్కడ కూర్చుంటారన్నమాట. ఇంకేముంది మ్యాచ్ స్టార్ట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో ఏమవుతదంటే అలెక్సా బ్లిస్ పైన లాష్ లెజెండ్ అటాక్ చేస్తది రెఫరీ చూడకముందు. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బెల్లా ట్విన్స్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్యలో అంటే షార్లెట్ ఫ్లేర్, బెల్లా ట్విన్స్ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్ చూపిస్తారు. అండ్ అంతలోనే లాష్ లెజెండ్, నియా జాక్స్ వచ్చి ఆళ్ళందరిని ఉమ్మేస్తారు. అండ్ ఈళ్ళిద్దరిని ఉమ్మనీకి బెయిలీ అండ్ లైరా వాల్కేరియా వస్తారన్నమాట. సో, బెయిలీ, లైరా వాల్కేరియా వచ్చి లాష్ లెజెండ్ పైన, నియా జాక్స్ పైన అటాక్ చేస్తారు.
అండ్ దాని తర్వాత షార్లెట్ వీళ్ళందరూ లేస్తారన్నమాట. లేచిగా లాష్ లెజెండ్‌ని, న్యా జాక్స్‌ని రింగ్ బయట పడేస్తారు. అండ్ దాని తర్వాత షార్లెట్ ఫ్లేయర్ నిక్కీ బెల్లాని తోసేస్తది. సో, ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో డీమియన్ ప్రీస్ట్, ఆర్-ట్రూత్ కనిపిస్తారన్నమాట. అసలు ఆర్-ట్రూత్ డిఫరెంట్ గెటప్‌లో ఉంటాడు. డేమియన్ ప్రీస్ట్ చెప్తాడన్నమాట. అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వేమనుకుంటున్నావు అన్నట్టుగా అంటే అండ్ ఆర్-ట్రూత్ అంటాడు. సో, జడ్జ్‌మెంట్ డే ఈస్ బ్యాక్. మనం ఛాంపియన్‌షిప్స్‌ని విన్ అయినాం. సో, జడ్జ్‌మెంట్ డే బ్యాక్ వచ్చేసింది అన్నట్టుగా చెప్తాడు. సో, జడ్జ్‌మెంట్ డే ఎక్కడిది? ఇదంతా లేదన్నట్టుగా డేమియన్ ప్రీస్ట్ చెప్తాడు. అండ్ అంతలోనే జెల్లీ రోల్ వస్తాడు. సో, జెల్లీ రోల్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అప్పుడు ఆర్-ట్రూత్ నువ్వెవడు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటే జెల్లీ రోల్ అంటే నువ్వు జెల్లీ రోల్ కాదు అన్నట్టుగా ఈ టైప్‌లో ఆర్-ట్రూత్ అంటాడు. అండ్ అంతలోనే రియా రిప్లీ వస్తది. సో, రియా రిప్లీ రాగానే ఆర్-ట్రూత్ చెప్తాడన్నమాట. సో, మామీ అండ్ డామ్ ఈజ్ బ్యాక్ అని. సో, మన రియా రిప్లీ జెల్లీ రోల్‌ని చూసి డామినిక్ మిస్టీరియో, మామీ కలిసిపోయినారన్నట్టుగా ఈ టైప్‌లో అనుకుంటాడు. అండ్ దాని తర్వాత జెల్లీ రోల్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ ఆర్-ట్రూత్ కూడా ఎళ్ళిపోతాడు. అండ్ డేమియన్ ప్రీస్ట్, రియా రిప్లీ మాట్లాడుకుంటుంటారు. నువ్వు ఛాంపియన్‌షిప్‌ని గెలిచినావు అండ్ నేను కూడా గెలుస్తాను అన్నట్టుగా మాట్లాడుతది రియా రిప్లీ. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ రింగ్‌లోకి వస్తదన్నమాట. సో, రియా రిప్లీ రింగ్‌లోకి వచ్చి ఏమంటదంటే, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆళ్ళలా అటాక్ చేస్తారు అని. సో, బీ-ఫ్యాబ్, జేడ్ కార్గిల్, మిషన్ అలా అటాక్ చేస్తారని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు కలుస్తారని కూడా నేను అనుకోలేదు. అండ్ కలిసున్నారు. అండ్ ఇప్పుడు జేడ్ కార్గిల్‌కి అవసరం. హెల్ప్ అవసరం. సో, తను ఒంటరిగా చేయలేదు. తనకి హెల్ప్ కావాలి. సో, సరే నేనిప్పుడు రెడీగానే ఉన్నాను. సో, నేను మ్యాచ్ కోసం రెడీగానే ఉన్నాను. రండి అని పిలుస్తదన్నమాట జేడ్ కార్గిల్‌ని ఆళ్ళందరిని. సో, వాళ్ళందరూ వచ్చేస్తారు. బీ-ఫ్యాబ్, జేడ్ కార్గిల్, మిచెన్ స్క్రీన్ సైడ్ వచ్చి నిల్చుంటారు. సో, జేడ్ కార్గిల్ అంటది, "పర్లేదు నీకు ధైర్యం బాగానే ఉంది. సో, లాస్ట్ వీక్ అలా అటాక్ చేసినా సరే నువ్వు మళ్ళీ రింగ్‌లోకి వచ్చి నిల్చున్నావు. మెచ్చుకోవాలి నిన్ను" అన్నట్టుగా అంటది. అండ్ దాని తర్వాత బీ-ఫ్యాబ్ మాట్లాడుతది. సో, రియా రిప్లీ గురించి ఏమంటదంటే, "నువ్వొక వెన్నుపోటు మనిషివి. సో, నువ్వు అందరికి వెన్నుపోటు పొడుస్తావు. నీకు సాక్రిఫైస్ అంటే ఏందో తెలవదు" అన్నట్టుగా అంటది. నీకేమన్నంటే రివార్డ్స్ కావాలన్నట్టుగా బీ-ఫ్యాబ్ చెప్తది. అండ్ దాని తర్వాత మిచెన్ కూడా అంటది. అంటే ఇక్కడ నువ్వెన్ని సంవత్సరాలు ఫైట్ చేసినావో మేము కూడా అంతే ఫైట్ చేస్తున్నాం. మేము కష్టపడుతున్నాం. కానీ నీకేందంటే మొత్తం అటెన్షన్ కావాలి, రివార్డ్స్ కావాలి అన్నట్టుగా ఈ టైప్‌లో మిషన్ చెప్తది. అండ్ దాని తర్వాత ఈళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారు. సో, రండి దమ్ముంటే రండి అన్నట్టుగా రియా రిప్లీ అంటది. సో, ఈరోజు బీ-ఫ్యాబ్ వస్తది అన్నట్టుగా జేడ్ కార్గిల్ చెప్తది. సో, బీ-ఫ్యాబ్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ జరుగుతది. అండ్ ఈ మ్యాచ్ కూడా అనలేము. సో, వితిన్ సెకండ్స్‌లో మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, వాళ్ళందరూ కలిసి రియా రిప్లీ పైన అటాక్ చేస్తారు. రియా రిప్లీ ఫైట్ బ్యాక్ చేస్తది. బట్ నో యూజ్ ఆళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేసేస్తారన్నమాట రియా రిప్లీ పైన. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ కనిపిస్తాడు. డ్రూ మ్యాకింటైర్‌కి ఇంటర్వ్యూ జరుగుతది. సో, డ్రూ మ్యాకింటైర్ ఏమంటాడంటే, "జేకబ్ ఫాటు భయంకరంగా అటాక్ చేసిండు నా పైన. అండ్ నేను స్టిల్ ఇక్కడున్నాను. అండ్ ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. నా దగ్గర కోల్పోనీకి ఏం లేదు. అండ్ ఒక మనిషి దగ్గర కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు ఆ మనిషి దేనికైనా తెగిస్తాడు" అన్నట్టుగా డ్రూ మ్యాకింటైర్ చెప్తాడు. అండ్ ఈరోజు అదే జరుగుతదన్నట్టుగా డ్రూ మ్యాకింటైర్ చెప్పి అక్కడ నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ జెల్లీ రోల్ వర్సెస్ కిట్ విల్సన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బానే ట్రై చేసిండు జెల్లీ రోల్. సో, ఈ మ్యాచ్‌లో కూడా జెల్లీ రోలే విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో ఎంఎఫ్‌టీ టీమ్ కనిపిస్తారు. సో, మన సోలో సికోవా ఏమంటాడంటే, "నేను మీ నుండి చాలా ఎక్స్‌పెక్ట్ చేసినాను. అంటే ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసినాను. సో, దానికి మీ అందరికీ సారీ. సో, నేను సారీ చెప్తున్నాను. కానీ రోమన్ ఎవరికీ సారీ చెప్పడు. మీరు గుర్తుపెట్టుకోండి" అని సోలో అక్కడి నుండి ఎళ్ళిపోతాడన్నమాట. అండ్ తామా టోంగా అక్కడే ఉండిపోతాడు. ఎంఎఫ్‌టీ మెంబర్స్ మొత్తం వెళ్తారు. అండ్ అప్పుడే కార్మెలో హేస్ వస్తాడు. "సో, నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని నీకు ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. మ్యాచ్ కోసం ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ నువ్వు సోలో పర్మిషన్ తీసుకోవాలా? లేదంటే నువ్వు డైరెక్ట్‌గా వచ్చి ఫైట్ చేస్తావా?" అన్నట్టుగా ఈ టైప్‌లో కార్మెలో హేస్ తామా టోంగాని అడిగి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ షిన్సుకే నాకమూరా వస్తాడు. సో, షిన్సుకే నాకమూరా వచ్చి అదే సేమ్ వర్డ్స్ చెప్తాడు. అండ్ అప్పుడే ఇగ మన తాలా టోంగా వస్తాడు. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ సామీ జేన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగుండే. ఈ మ్యాచ్‌లో అంటే స్టార్ట్ అయ్యేటప్పుడే ట్రిక్ విలియమ్స్ వస్తాడు. ట్రిక్ విలియమ్స్ వచ్చి అక్కడ ఉంటాడన్నమాట రింగ్ సైడ్. సో, ఈ మ్యాచ్ మధ్యలో ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చి సామీ జేన్‌కి ఇస్తాడు. అంటే ఆ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోవాలి గదా! సామీ జేన్ ఓడిపోవాలి గదా! అన్నట్టుగా చేస్తాడు.
కానీ అది ఇవ్వడాన్ని రెఫరీ చూస్తాడు. ఆ రెఫరీ చూసి ఆ ఛాంపియన్‌షిప్‌ని బయటకేస్తాడు. అండ్ దాని తర్వాత అది మళ్ళీ ట్రిక్ విలియమ్స్ ఇంటరప్ట్ చేస్తాడు. సమీ జైన్ పైన అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. బట్ అది కార్మెలో హేస్‌కి తగులుతది. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని సమీ జైన్ హల్లోవా కిక్ కొడతాడు మన కార్మెలో హేస్‌కి. ఇంకేముంది ఈ మ్యాచ్‌లో మన సమీ జైన్ విన్ అవుతాడు. అండ్ ఇప్పుడు సమీ జైన్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే దాని తర్వాత నిక్ కాలిస్‌తో మాట్లాడతాడన్నమాట సమీ జైన్. చూడు నేను ఛాంపియన్ అయిపోయినాను. సో, ఇప్పుడు నాకు రెసల్‌మేనియాలో మ్యాచ్ ఉంటదన్నట్టుగా చెప్తాడు. అండ్ అప్పుడు నిక్ కాలిస్ ఇగ మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తాడు. మన సమీ జైన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. అది కూడా రెసల్‌మేనియాలో. సో, మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత జేకబ్ రింగ్‌లోకొస్తాడన్నమాట. జేకబ్ రింగ్‌లోకొచ్చి చూడండి దీనికంతటికి కారణం డ్రూ మ్యాకెంటైరే. సో, డ్రూ మ్యాకెంటైరే నా పైన భయంకరంగా అటాక్ చేసిండు. కార్‌లో కొట్టిండు. ఛాంపియన్‌షిప్స్‌తో అటాక్ చేసిండు. భయంకరంగా అటాక్ చేసిండు. నాకు రక్తం వచ్చేలా చేసిండు. అండ్ స్టిల్ నేనిక్కడ నిల్చున్నాను. రింగ్‌లో వచ్చి నిల్చున్నాను. ఆయన నా పిల్లల ఫుడ్‌ని తీసుకుందామని చూసిండు. ప్రతి ఒక్కటి నా నుండి లాగేసుకుందామని చూసిండు. కానీ నేను మళ్ళీ ఇక్కడికొచ్చి నిల్చున్నాను. రింగ్‌లోకొచ్చి నిల్చున్నాను. అండ్ ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఇప్పుడొచ్చినా సరే నేను కుమ్మేస్తాను అన్నట్టుగా జేకబ్ ఫాటో చెప్తాడు. అండ్ అక్కడికి మళ్ళీ మన డ్రూ మ్యాకెంటైర్ వస్తాడు. సో, డ్రూ మ్యాకెంటైర్ వచ్చి ఏమంటాడంటే, చూడు జేకబ్ నువ్విక్కడికొచ్చి ఏదో బాధితుల్లా మాట్లాడుతున్నావు. సో, నేను బాధితుడిని. నష్టపోయింది నేను. నా రెసల్‌మేనియాని మొత్తం లాగేసుకున్నావు. ఛాంపియన్‌షిప్‌ని లాగేసుకున్నావు. అన్నీ లాగేసుకున్నావు. అండ్ నేనేమో నీ పిల్లల ఫుడ్‌ని దొంగిలించినాను అంటున్నావు గదా! సో, నేను నీ పిల్లల ఫుడ్‌ని దొంగిలించలేదు. అది నా ఫుడ్డు. నా ఫుడ్ అది. నిజానికి నా ఫుడ్డు. నువ్వు అసలైన నేరస్తుడివి. నేను ఇన్నోసెంట్‌ని అన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మ్యాకెంటైర్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ జేకబ్ పార్ట్‌కి కోపమొస్తది. సో, అటాక్ చేసుకుందాం అన్నట్టుగా రింగు బయటకొచ్చేస్తాడు. అండ్ అంతలోనే నిక్ కాలిస్ వస్తాడన్నమాట. సో, మీరు మెడికల్లీ క్లియర్ లేరు. సో, మీరు ఈరోజు ఫైట్ చేసుకోవద్దు. మీరు ఫైట్ చేసుకునే డేట్ నేను చెప్తాను. ఏప్రిల్ 18థ్ అని చెప్పి జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తాడు రెసల్‌మేనియా కోసం. అండ్ దీంట్లో ఒక స్టిప్యులేషన్ యాడ్ చేసిండు. ఆ స్టిప్యులేషన్ ఏందంటే అన్‌సాంక్షన్డ్ మ్యాచ్. సో, ఇంతకుముందు మనకి మ్యాచ్ జరిగింది. సామీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో. మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. ఏం జరిగినా సరే డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్‌కి సంబంధం ఉండదు. సో, ఆ టైప్‌లో ఒక స్టిప్యులేషన్ పెట్టినారన్నమాట రెసల్‌మేనియా కోసం. ఈరోజు స్మాక్‌డౌన్‌లో రెసల్‌మేనియా కోసం 2 మ్యాచ్‌లు సెట్ అయినాయి. ఒకటి జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్యలో అన్‌సాంక్షన్డ్ మ్యాచ్. అండ్ ఇంకొకటి సామీ జైన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, అంతే అన్నమాట. ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ ఎండ్ అయిపోతది. జేకబ్ ఫాటు రింగ్‌లో ఉంటాడు. డ్రూ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ జూలియా వర్సెస్ స్టిఫనీ స్టార్టన్ మధ్య మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్‌లో కియానా జేమ్స్ కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తది. సో, దానివల్లనే టిఫనీ స్టార్టన్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతది. ఈ మ్యాచ్‌లో విన్ అయింది జూలియానే. అండ్ నెక్స్ట్ రేండీ ఆర్టన్ వర్సెస్ మ్యాట్ కార్డోనా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసిందే రేండీ ఆర్టనే విన్ అవుతాడని. ఆర్‌కేఓ ఇచ్చి విన్ అవుతాడు ఈ మ్యాచ్‌లో. మ్యాట్ కార్డోనా సైడ్ అయిపోతాడు. మ్యాచ్ ఎండ్ అవుతూనే ఇక మనకి బ్యాక్ స్టేజ్‌లో నుండి ఆ బస్ వస్తది కోడీ రోడ్స్. కోడీ రోడ్స్ బస్సులో నుండి దిగుతాడు. సో, నడుచుకుంటూ ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ రింగ్‌లోకొస్తాడన్నమాట. రింగ్‌లోకొచ్చే ముందు జెల్లీ రోల్ కూడా కనిపిస్తాడు. జెల్లీ రోల్‌తో షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఫైనల్‌గా రింగ్ సైడ్ రాగానే మళ్ళీ నిక్ కాలిస్ సెక్యూరిటీ వచ్చి కోడీ రోడ్స్‌ని ఆపేస్తాడు. ఆయన కోడీ రోడ్స్ వినిపించుకోడు. సో, ఇక రింగ్‌లోకొచ్చి రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అంతలోనే ఇక సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేస్తారు. సో, సెక్యూరిటీ వచ్చి మొత్తం రేండీ ఆర్టన్‌ని, కోడీ రోడ్స్‌ని వేరు చేస్తారు. అయినా వినిపించుకోరు. మళ్ళీ అటాక్ చేసుకుంటారు. అయినా మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి దూరం చేస్తారు. సో, రిపీట్‌గా జరుగుతదన్నమాట. సో, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ పైన కూడా అటాక్ చేస్తారు. బట్ నో యూజ్. మళ్ళీ ఆ సెక్యూరిటీ వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేస్తూనే ఉంటారు. వేరు చేస్తూనే ఉంటారు. కొట్టుకుంటూ ఉంటారు. వేరు చేస్తూనే ఉంటారు. కొట్టుకుంటూ ఉంటారు. సో, లేజీగా చాలా స్లోగా అసలు వీళ్ళిద్దరి మధ్యలో బ్రాల్ జరుగుతుందా? మనం ఏం చూస్తున్నాము అన్నట్టుగా అనిపించిందన్నమాట. అసలు ఇంట్రెస్టింగ్‌గా లేకుండే. అసలేం గూడా ఇంట్రెస్టింగ్‌గా లేకుండే. సో, అంటే వాళ్ళని దూరం చేస్తూనే ఉంటారు. మళ్ళీ వస్తారు, కొట్టుకుంటారు. అంతే. అంతకు మించి ఏం లేదన్నమాట. ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినాం గానీ, అంత ఏం లేదిక్కడ. అండ్ దాని తర్వాత ఫైనల్‌గా జెల్లీ రోల్ రింగ్‌లోకొస్తాడు. సో, జెల్లీ రోల్ రింగ్‌లోకొచ్చి రేండీ ఆర్టన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఇటు సైడ్ కోడీ రోడ్స్‌తో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కోడీ రోడ్స్‌తో మాట్లాడి ఇట్లా తిరగంగానే
రేండి ఆర్టన్ వచ్చి ఆర్కేవో కొడతాడు జెల్లీ రోల్కి. సో ఇక్కడే ఇక స్మాక్ డౌన్ ఎండ్ అయిపోతుంది. రేండి ఆర్టన్ ఇక ఆర్కేవో కొట్టిన వెంటనే రింగ్ దిగి బయటకు వెళ్ళిపోతాడు. సో ఆ వెళ్ళిపోవడం మనకి అంటే రేండి ఆర్టన్ చూస్తే 2009 రేండి ఆర్టన్ లాగా అనిపించిండు అంతే, అంతకు మించి ఇక్కడ ఏం లేదన్నమాట. డొల్లా. సో ఏదో జరుగుతుంది అనుకున్నాం, ఏం కూడా జరగలేదు. సో మరి ఎందుకు ఇలా చూపిస్తున్నారు అనేది అర్థం కాలేదు. సో ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నిన్న రోమన్ రైన్స్ జిమ్మీ ఫాలన్ షోకి వెళ్ళింది కదా, అండ్ దాంట్లో ఏమేమి మాట్లాడిందో చెప్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ స్టోరీ మెన్షన్ చేసింది అన్నమాట మన రోమన్ రైన్స్. ఫిల్, నువ్వు ఒకవేళ ఈ వీడియోని చూడకపోతే, ఈ ఇంటర్వ్యూని చూడకపోతే ఈ లింక్ని క్లిక్ చేసి నువ్వు చూడొచ్చు అన్నట్టుగా సీఎం పంక్కి చెప్పింది అన్నమాట. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసిండు, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు.